వేస్ట్ అయిన రైస్, మిగిలిపోయిన కర్రీస్, కుళ్ళిపోయిన కూరగాయలు, వాటి తొక్కలు, తోటకూర ముక్కలు ఇవేమీ పనికిరానివి కావు. ఉపయోగించే ఓపిక, బ్రెయిన్ ఉండాలే కానీ అన్నిటినీ యూజ్ చేసుకోవచ్చంటున్నారు వంటింటి సైంటిస్టులు. పొదుపు చేయడంతో పాటు చెత్త కష్టాల నుంచి బయటపడొచ్చని నిరూపిస్తున్నారిలా. జస్ట్ 25,000 ఖర్చు, ఇంటిపై కాస్త ప్లేస్ దీనికోసం కేటాయిస్తే చాలు. ఇంటి ఆవరణలో అయినా నో ప్రాబ్లం. దీనితోనే వంట చేసుకోవచ్చు. రోజు మిగిలే రైస్, కూరగాయలు అన్నీ కలిపి ఓ 2 కిలోల క్వాంటిటీ ఉంటే చాలు, వంట అయిపోయినట్లే. ఇవాళ మార్నింగ్ వేసిన వేస్ట్ ఫుడ్తో రేపు మార్నింగ్ వంట చేసుకోవచ్చు. కేవలం 2 కిలోల క్వాంటిటీతో ఓ 4గురికి సరిపడా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఇది తయారు చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. జస్ట్ 2 ఫైబర్ డ్రమ్ములు ఉండాలి. కాస్త మెషినరీ అవసరం. కింది భాగంలో ఉన్న డ్రమ్ములో మరో డ్రమ్ము బోర్లించి ఉంటుంది. గ్యాస్ వస్తున్న కొద్దీ డ్రమ్ము పైకొస్తుంది. పై డ్రమ్ముకున్న ఓ హోల్ ద్వారా వంటింటికి గ్యాస్ సరఫరా అవుతుందని చెప్తున్నారు. స్టవ్ కు లింక్ చేసి వంట ప్రిపేర్ చేసుకోవడమే నెక్స్ట్ అంటున్నారు. సిటీలో ఉండే హోటళ్లు, హాస్టళ్లలో అయితే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కిలోల కిలోలు వేస్ట్ అవుతున్న ఫుడ్ ఉంటుంది. దాన్ని చెత్త కుండీల వరకు తరలించడం కూడా కష్టమే. అదే వీటిని కానీ ఉపయోగిస్తే ఈజీగా బెనిఫిట్స్ పొందొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు కేరళ వాసులు ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. ఇక మనోళ్లు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు.